వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజితం. ప్రస్తుతం అయితే మనం పెద్దంబార్పేట నియోజకవర్గంలో పాపాయిగూడెం. సో ఇక్కడ వేల మంది, వందలు కాదు, ఒక 10 మంది కాదు, వేల మంది గుడిసెలు వేసుకొని పేదవాళ్ళు సో ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది. ఇక్కడ కరెంటు కూడా లేదు. గత 4 రోజులుగా సో హాట్ టాపిక్గా నడుస్తుంది. అండ్ ఇక్కడ అట్లీస్ట్ సెక్యూరిటీ కూడా లేదు, పిఎస్ వాళ్ళు కూడా. సో మరి వీళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి కారణాలు ఏంటి, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ప్రస్తుతం అయితే. ఓకే, ఈ సిపిఎం దానికి ఇక్కడ ల్యాండ్ ఉంది, సో ఇక్కడ భూదానం భూమి ఉంది అని చెప్పేసి మేమే చెప్పినాము. సో మేము చెప్తే అందరు ప్రజలందరూ కదిలి రావడం జరిగింది ఇక్కడ అని చెప్పేసి మనతో ఒక స్థానికులు మాట్లాడుతున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. నమస్కారం అండి, బాలకృష్ణ అండి. మేము ఇక్కడ భూనాథం అంటే మేము 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పోరాడుతున్నామండి. మాకు ఒక మీటింగు, మాకు కార్యదర్శులు చాలామంది ఉన్నారు. మేము కేవలం పోరాడి మొత్తం వాళ్ళకే పోరాడుతున్నాము. ప్రజాసేవ చేసుకుంటాము కాబట్టి అందరికీ ప్రజలకే కావాలి. ఇది గవర్నమెంట్ భూమి కాదు, ఇది కేవలం భూమి కాబట్టి ప్రజలకే ఇది చేయడం జరుగుతుంది. ఇది దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం ఈ భూమి పేదలకు పంచాలని. అది ఇప్పుడు అవుతుంది. జస్ట్ వీళ్ళందరూ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఆక్రమించుకుంటారు, కొట్టడం జరుగుతుంది. కానీ సార్ వాష్రూమ్ కూడా లేడీస్ పోనిస్తలేరు అక్కడికి. అండ్ బయట నుంచి ఇక్కడ రానిస్తలేదు, ఇక్కడ నుంచి అక్కడ రానియట్లేదు. కేవలం మేము ఎందుకు కొట్లాడుతున్నామంటే పేదవాళ్ళకు మాత్రమే పోరాడు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము మా లీడర్లు చాలామంది ఉన్నాము. ప్రజల్ని వస్తున్నాం, మా లీడర్లు చాలామంది ఉన్నాము. కేవలం ఇక్కడ ఎందుకు కొట్లాడుతున్నామంటే పేదవాళ్ళకి మాత్రమే కొట్లాడుకుంటున్నాం. ఇక్కడ అంటే ఒక్కొక్క దానికి కూడా అమౌంట్ తీసుకొని స్లిప్పులు ఇస్తున్నారు, సభ్యత్వం అని చెప్తున్నారు విన్నాం మేము. సో అలాంటిది ఏమైనా ఉందా మీ దగ్గర? ఎవరైనా డబ్బులు లేదండి, అలాంటి ఏం లేదు. అలాంటి ఏం జరుగుతలేదు. ఇక్కడ కేవలం పేదవాళ్ళ కోసమే పోరాడుతున్నాము. దగ్గర కాదు 30 సంవత్సరాల నుంచి మీకు పోరాడుతున్నామండి. కేవలం పేదలకు మాత్రమే. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థలం ఉంది అన్న విషయం మీకు ఎట్లా తెలుసు? అంటే మా లీడర్లు ఉన్నారు కదండి, మా లీడర్లు మాకు అందరూ చెప్తేనే కదా మాకు తెలిసేది. ఇది కేవలము భూనాథ భూమి కాబట్టి మీకు పోరాడుతున్నాం, అంతేగాని ఇది గవర్నమెంట్ సొమ్ము కాదు. సిపిఎం వాళ్ళ మీద కేసులు ఒక 26 కేసులు అన్నట్టు చెప్తున్నారు. సో దాని ఎట్లా? వీళ్ళందరూ మేము పోరాడుతున్నాం కాబట్టి, ఎందుకంటే మేము పోరాడుతున్నాం కదండి, ప్రజల కోసం పోరాడుతున్నాం కదా. అంటే ఇట్లా దౌర్జన్యం చేస్తున్నామని అదని పెట్టినారు, కానీ మేము దౌర్జన్యం చేసుకోవట్లేదు. కేవలం ప్రజల కోసం మాత్రమే మేము పోరాడుతున్నాం, అంతేగాని ఇది గవర్నమెంట్ ప్లేస్ కాదు కదా. గవర్నమెంట్ ప్లేస్ ఉంటే ఈ పార్టీకి మాకు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళలేదు కదా. అలానే పోలీసు వాళ్ళు మాతో కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. లేడీస్ని కూడా చూడకుండా కొడుతున్నారు. కనీసం చాలా ముసలిని కూడా కొడుతున్నారు. ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ ఇప్పటివరకు ఇక్కడ రావడం జరిగిందా ఎప్పుడైనా? ఎవరు రాలేరండి, ఇంతవరకు ఎవరు రాలేరండి. కేవలము వేరే వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇక్కడ చాలామంది దౌర్జన్యం చేస్తున్నమాట. వాళ్ళంటే దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిరని మీరు చెప్తున్నారు కదా. సో వాళ్ళు వచ్చి కూడా ఎదురు తిరగడం ఏమైనా జరిగింది? ఇలాంటి జరగలేదు, అలాంటి జరగలేదు. ఎందుకంటే అది వాళ్ళ ప్లేస్ కాదు కదా. వాళ్ళ ప్లేస్ అయితే వాళ్ళు పోరాడేవాళ్ళు, పోలీసు వాళ్ళని కొట్టేవాళ్ళు. అయినా మేము పోరాడుతున్నాం, ఎందుకంటే కేవలం పేదవాళ్ళ కోసమే ఇది మాది పోరాటం, అంతే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ 6,000 మంది ఉన్నామండి. 6,000 మందికి మరి ఎంత ప్లేస్ ఉంది? అంటే మేము అనుకుంటున్నామండి 60 గజాలు అనుకుంటున్నాము. కేవలం 60 గజాలకు మాత్రమే మేము పోరాడుతున్నాం. మాకు 100 గజాలు అవసరం లేదు, కేవలం 60 గజాలు మాత్రమే మాకు కావాలి. మాకు గవర్నమెంట్ కేసీఆర్ అది ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు మాకు సాక్ష్యం కాలేదండి. ఇంతమంది సాక్ష్యం అయితే వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు వేసుకుంటారు? ఇక్కడ అంటే మీరు అప్లై చేసుకున్నారా? మీ నాయకులు కలిసిరా? దళిత బంధు పెట్టిరా? చాలా పెట్టిరు కదా పథకాలు. దళిత బంధు ఏది వచ్చిందండి? దళిత బంధు ఎవరికి వస్తుంది? దళిత బంధు ఎవరికి వచ్చిందండి? దళిత బంధు ఎవరికి రాలేదు. కేవలము ఇది పోరాటం. డబుల్ బెడ్రూమ్ అన్నారండి కేసీఆర్, ఏది ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ లేదు. లేని వాళ్ళు మాత్రమే ఇది కేవలం లేని వాళ్ళు మాత్రమే పోరాడుతున్నాం మేడం. అంతా ముంచి ఇక్కడ ఈ డబ్బులు తీసుకోవడం అలాంటిది ఏం లేదు ఇక్కడ. ఈ నియోజకవర్గం వాళ్ళే వచ్చిరా? ఎక్కడెక్కడి నుంచి ప్రజలు? చాలా మంది, అంటే పేదవాళ్ళు మాత్రమే వచ్చారండి. పేదవాళ్ళు మాత్రమే వచ్చారు. వాళ్ళకి పిలుపునిచ్చిరా రమ్మని? మేము ఇప్పటి నుంచి కదండి మేము పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకు మాకు ఒక ఫాము, మాకు లీటరు, మాకు ఎర్రజెండా పార్టీ ఉంటుంది. ఈ మీటింగ్ వెళ్తుందంటే దగ్గర ఒక 1000 మంది మీటింగ్ ఉంటారు మాకు ఇక్కడ. మరి సిపిఎం వాళ్ళు సిపిఎం జెండాలు పెట్టుకొని మేము సిపిఎంకి నాయకత్వం వహిస్తున్నామని చెప్పారు. మునుగోడ ఎలక్షన్లో సిపిఎం వాళ్ళు తెలంగాణకే సపోర్ట్ చేసి, తెలంగాణ మాకు ఏమి ఇచ్చిందండి? మరి తెలంగాణ సపోర్ట్ చేసి మీరే కదండి. మాకు తెలంగాణ ఏమి ఇచ్చింది? ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వలే. ఇప్పటికీ భూమి కోసం పోరాడుతూ ఉంటే పోలీసులు వచ్చారు, కనీసం లేడీస్ వాష్రూమ్ పోనీ కూడా మాకు ఇవ్వట్లేదు. కనీసం ఫుడ్ తెచ్చుకోనికి మాకు భార్య అనట్లేదు. మేము ఎందుకు పోరాడుతాం? తెలంగాణ తెచ్చుకొని మేము ఏం సాధించినామండి? మేము తెలంగాణ తెచ్చుకొని ఏం సాధించుకుంటున్నాము? ఏం సాధించుకోవట్లేము. కానీ మేము పోరాడేది కేవలము గవర్నమెంట్ భూమి కాదు.
అవును అవునండి. ఇలా కోసేసిన అంటే ఏమి ఇచ్చిందండి? మీకు చూస్తున్నారు, మాకు ఇస్తే మాకేమి ఇచ్చిందండి? నీ మమ్మీ నమ్మి ఓటేసినాం అంతే, మాకు ఇంతవరకు ఏం రాలేదు. గవర్నమెంట్ మాకు ప్రభుత్వం నుంచి మాకేం రాలేదండి. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఇళ్ళ స్థలం కావాలండి. మాకు ఇల్లు కట్టేయమట్లేదు, కేవలం ఒక 60 గజాల జాగా మాకు ఇస్తే మేము కట్టుకుంటాం. కిరాయిలలో అవసరపడుతున్నాము. పిల్ల పాపలు అందరూ చిన్న చిన్న పిల్లలతో ఉంటున్నామండి, చిన్న పిల్లలతో ఉంటాం. చల్లకి ఇక్కడ ఉంటున్నాము. ఎవరు వచ్చి మాకు ఇట్లా ఈ పోరాటం చేస్తుండే ఏ ఎమ్మెల్యే రాళ్ళు, ఏ ముఖ్యమంత్రి ఎవరు రాలేదండి. ఇక్కడ ఏ రాజకీయ నాకు రాలేదు. ఎందుకు రాలేదంటే అడగండి. మీ నియోజకవర్గం వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలే? మా పార్టీ వాళ్ళు మేము పోరాడుతున్నాం కదండి. బయట మాకు తెలంగాణ పార్టీ మా సిపిఐ పార్టీకి పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు మేమే కొట్లాడుతున్నాం కదండి. వేరే పార్టీ ఏ పార్టీ రాలేదు. కాంగ్రెస్ రాలేదు, బీజేపీ రాలేదు, ఏది రాలేదు. తెలంగాణ వాళ్ళు కూడా వచ్చి ఏం చేయలేదు. మీరేమి పోరాడుతున్నాం బస్ అంతే అండి. మాకు ఇచ్చే 60 గజాలు మాత్రమే. ఆ 60 గజాలు మాత్రమే మేము ఇల్లు కట్టి మాకు స్లాబ్ వేసి ఇవ్వట్లేదు. కేవలం 60 గజాలు జాగా ఇస్తే మేము గుడిసెలు వేసుకుని ఉంటాము. మా వేళ ప్రభుత్వం వచ్చి తీసేయమంటే ఏం చేస్తారు? చేయడానికి వచ్చేదాకా పోరాడతాం. మా ప్రాణాలు పోయినా సరే మా పిల్లల కోసం పోరాడతాం అండి. మీ అందరిది ఒకటే మాటనా? అందరూ ఒకటే మాట అండి. కేవలం మా పిల్లల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే మేము పోరాడుతున్నాము. అంతకుమించి మాకు ఎలాంటి లేదండి. ఇక్కడ మాకు ఏం పని చేస్తారు మీరు? మేమండి లేబర్ పని అండి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ అండి, ఇదే కాలనీ. ఓటకి ఎక్కడ? ఓటకి ఇక్కడ ఉన్నది, ఇదే కాలనీ ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐత్ నగర్. అంటే ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇది భూదాన భూమి అండి, భూదాన భూమి పేదలకి. అయితే మేము ఇప్పుడు 6 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం. నిద్ర లేదు, తినడానికి తిండి లేదు, వాటర్ సప్లై లేదు, కరెంటు లేదు. వేలాది మంది వచ్చి వేసుకుంటున్నాం. కానీ ఇక్కడ వాళ్ళు చిక్కులలో వచ్చి కత్తులు తీసుకొని, ఈ గడ్డపారలు తీసుకొని మనుషుల మీద దాడులు చేస్తారు. వాళ్ళెందుకు మీ మీద దాడి చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? అంటే ఇప్పుడు మేము కూడా వచ్చి చూసాము ప్రస్తుతము. అంటే ఏంటి దాడి చేయడానికి అలా కారణాలు ఏంటి అని? వాళ్ళు కావాలనే చేస్తురండి అట్లా. ఇప్పుడు పేదోళ్ళు అందరం వస్తున్నాము, అందరు తీరుగా వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకు అంటే ఈ భూమి ఎవరిది? అంటే దీంట్లో మీరు ఎందుకు గుడిసెలు వేసారు? అంటే ఇంతమంది వేయడానికి గల కారణాలు ఏంటి? ఇంతమంది అంటే వీళ్ళందరూ నిరుపేదలం అండి. అడగబెట్టండి. కళావతి నా పేరు. మేము ఇక్కడే వనస్థలపురంలో ఉంటామండి. కిరాయిలకే ఉంటాం. మాకు ఎవరు చెప్పలేదు భూదాన భూమి అని వచ్చేసుకున్నాం మేము. మాకు రెంట్లు కట్టుకోలేక, పిల్లలకు ఫీజులు కట్టుకోలేక, ఈ బాధలు పడలేక ఇక్కడ వచ్చినామండి. హైదరాబాద్కి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఏది లేదు. ఆయన కేసీఆర్ వచ్చిన కాంచి ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టినాం. 3 సంవత్సరాల నుంచి ఏ డబుల్ బెడ్రూమ్ రాలే, మాకు ఏది రాలేదు. ఇంతవరకు ఇస్తా అంటారు, ఏది లేదు. పెడుతూనే ఉంటున్నాం, అది క్యాన్సిల్ అవుతూనే ఉంటున్నాయి, వస్తూనే ఉంటుంది. సిపిఐ వీళ్ళనే న్యాయం చేస్తారని వచ్చినాం మేము. ఎవరు చెప్పలే, మాకు ఎవరు చెప్పలే. ఇక్కడనే న్యాయం జరుగుతుందేమని ఇక్కడ వచ్చినాం. ఇక్కడ కన్నా తరిమేస్తారు. ఎక్కడ పోవాలి మరి మేము? మాకు తీసేమని వస్తూనే ఉంటారు, అందరు వచ్చి చెప్తూనే ఉంటారు. పోలీసు వాళ్ళు వస్తురు, దౌర్జన్యం చేస్తూనే ఉంటారు, అందరు వస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోరు, కాల్ చేసి వెళ్ళిపోవాలి, ఉండొద్దు. నైట్ వచ్చి బెదిరిస్తురు. మరి ఎక్కడ పోవాలి మేము? ఎక్కడ పోవాలి? ఎవరు చెప్పుకోవాలి? వేలాలు గుడిసెలు ఉన్నాయి. 5,000 కన్నా గుడిసెలు ఎక్కువనే ఉన్నాయండి. 5,000 కన్నా 1,00,000 దాకున్నారు. ఇప్పుడు 1,00,000 మంది దాకున్నారు. ఎవరు? ఈ భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారు? భూమికి సంబంధించిన వాళ్ళంటే వీళ్ళు వస్తూనే ఉంటారు. ఇక వీళ్ళు వచ్చి బెదిరిస్తూనే ఉంటారు. ఏమని చెప్పాలి? భూదాన భూమి అంటారు వీళ్ళు. భూదాన భూమిలో మేము భూములు గుడిసెలు వేసుకున్నామండి. ఎవరు రాలే కానీ బయట వాళ్ళు వచ్చే బెదిరిస్తున్నారు. మీకు ఇక్కడ అధికారం లేదు, ఇక్కడ నుంచి గుడిసెలు వీక్కొని తక్షణమే వెళ్ళిపోవాలని అంటారు. మరి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? వాళ్ళ పేర్లు మాకు ఎట్లా తెలుస్తుంది? మా భూమి అని వచ్చి కబ్జా చేస్తున్నాం, మేము ఎట్లా చెప్పాలి వాళ్ళకి? నైట్ కానీ వస్తారు, సన్న పిల్లలు వేసుకొని వచ్చాడు బత్తనం. ఈ పిల్లలకు నీళ్ళు కాకుండా ఏం లేకుండా ఇస్తారు. మరి మేము ఎట్లా బతకాలి? నీళ్ళు కానీ బయటకు రాని. ఇట్లా పోలీసు ఆయన నిన్న ఆడుకొచ్చి మేము నీళ్ళు కొనుక్కుంటే, బాబు నువ్వు నీళ్ళు ఎందుకు పెడుతున్నావు ఇక్కడ? అసలు వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి కాల్ చేయాలని చూస్తుంటే నువ్వు నీళ్ళు ఎందుకు పెడుతున్నావు? నన్ను గెందుకు కొట్టిరు. మరి ఎక్కడ పోవాలి మేము? తాగడానికి నీళ్ళు లేకుండా ఎక్కడ పోవాలి? ఎట్లా బతకాలి? మాకు 60 గజాల కన్నా ఎక్కువ వద్దండి. అంతకన్నా ఎక్కువ ఆశించను కానీ ఆశించట్లే మేము. ఇక్కడనే ఉంటున్నాం, మేము కిరాయిలకే ఉంటున్నాం.
మేము వచ్చి ఇప్పుడు చాలా 10 సంవత్సరాలు అవుతుందండి. చిన్న చిన్న పిల్లలు ఇంత పిల్లల్ని వేసుకొని వచ్చినాం. నా పిల్లలు ఇప్పుడు అంత ఉన్నారు. అంత పిల్లల దాకైనా కానీ ఇంతవరకు ఏడ తావు లేదు మాకు. ఊర్లో లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. నేను కూలి పని చేసి ఆ పనికి పోతా. నేను ఏమన్నా ఇళ్ళ పని దొరికినా, మట్టి పని దొరికినా, ఏది దొరికినా పోతాడు. మా ఆయన పారకాడు. రేషన్ బియ్యం వస్తున్నాయి. ఆ రేషన్ బియ్యం కానీ అన్ని రాళ్ళు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. మరి ఏం చెప్తాం? అల్లగాన ఇక అట్లనే కల్తీ కలవంది ఏడలేదు, కల్తీ కలిసనే ఉంటున్నాయి అల్లగాన. మేమైతే ఈ నుంచి కదలం. మమ్మల్ని చంపిన మా శవాల నుంచి మీరు పోయినా పర్లేదు, మేమైతే ఈ నుంచి కదిలేదు లేదు. ఒక 60 గజాలు ఏమంటున్నాం మేము, అంతకన్నా ఎక్కువగానే అడగట్లే. మాకేదొద్దు. మనతో మాట్లాడడానికి ఇంకో స్థానికులు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నా పేరు నాగేశ్ మేడం. మేము నిరుపేదలం. మేము ఇక్కడ ఏమి ఉపాధి ఏ రోజు కూలి చేసుకొని ఆ రోజు తెచ్చుకొని బతికేటోళ్ళం మేము. అర్థమైందా? మేము ఇక్కడికి వచ్చిన కాడ నుంచి 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా మాకు ఎక్కడ కానీ గవర్నమెంట్ స్థలం కానీ మాకు ఒక ఇళ్ళ జాగా కానీ మాకు ఎక్కడ లేదు. కరోనా టైంలో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఆ టైం నుంచి ఇక్కడ దాకా ఎవరు కిరాయిలు కట్టడానికి కానీ ఎవరన్నా చాలా ఇబ్బందులు పడుతారు కూలు దొరక్క. అర్థమైందా? ఈ డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఎక్కడా ఇవ్వలేదు, అన్ని కట్టుకొని కూర్చోబెట్టుకుర్రు. ఇక్కడ ఈ భూదాన భూమి మీద నాకు హైదరాబాద్లో ఉంది. నాకు అంబర్పేట నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ నాకు హైదరాబాద్లో ఓటు హక్కు ఉంది, లోకల్ ఉంది. మేము చాలా చిన్నోళ్ళం. మేము ఎవరి కాడికి పోము. మేము చాలా చిన్న. అట్లా కాదు, ఎమ్మెల్యే కలెక్టర్ల కాడికి, జిల్లాల కాడికి ఎన్నో తిరిగి వస్తున్నాం. ఈ భూపోరాటం కోసం కష్టపడుతున్నాం. అట్లా పిల్లలు వేసుకొని మేము ఇక్కడ ఉన్నా సరే మాకు ఏది లేదు, ఏది ఇళ్ళకి రానిస్తలేరు. మేము కిరాయిలు కట్టుకొని మేము ఉండలేక మేము ఇక్కడికి వచ్చినాం. కానీ మా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు. దయచేసి మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా నువ్వు? నేను ఇక్కడ పెద్దమ్మరపేట. అదే ఓటాక్ ఎక్కడ ఉంది మీకు? ఉంది, లోకలే. రోజులు అవుతుంది మీరు గుడిసెలేసి? 6 రోజులు ఆటికి. పాపను వేసుకొని నైట్ కూడా ఉంటున్నావా? నైట్ పూట ఇక్కడనే ఉంటున్నా. ఈ ఏరియా ఎమ్మెల్యే వచ్చాడా కలవడానికి? ఎవ్వరు రాలే. ఇక్కడనే ఉంది. చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ కూడా ఇక్కడ నియర్ బై కన్స్ట్రక్షన్ చేసిరని తెలుసు. మరి మీకు ఆ పోర్షన్స్ ఎప్పుడు ఇవ్వలేదా? మీరు డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ అప్లై చేసుకున్నారా? మీరు అసలు చేసినా కూడా కాదని మాకేనా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అప్లై చేసుకున్నట్టు? ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు. ఏం చెప్తున్నావు? కేసీఆర్ గారు ఒకటే కోరుకుంటున్నాం మేము. మాకు ఒక 60 గజాలు ఇవ్వండి. మీకు దయచేసి మొక్కుతున్నాం అందరం కలిసి. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టదు. నా ఆడబిడ్డలను గొప్పగా చెప్పుకోవడం కాదు, అన్నీ ఇస్తున్నారు. మాకు ఇదొక 60 గజాలు మాకు దయచేసి ఇవ్వాలి. మీకు దండాలు పెడుతున్నాం మేము. చెప్తున్నా, సన్న పిల్లల్ని వేసుకొని వచ్చి ఇక్కడ బతుకుతున్నాం మేము. మాకు 60 గజాలు మీకు దండాలు పెడుతున్నాం, మీకు దండం పెడతాం, కాలు మొక్కుతాం. అయ్యా మాకు జాగైనా లేదు, ఏదైనా సర్లే. మాకు మాత్రం పేదోళ్ళకి ఇల్లు కావాలి అంతే. ఏది చేసినా సరే మాకు దయచేసి ఇల్లు ఇవ్వండి. చిన్న పిల్లలు వేసుకొని మేము ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. ఇంతవరకు కూడు లేదు. ఒక పూట తింటా ఒక పూట తినకుండా ఇక్కడ ఉంటున్నాం. ఒక పూట తింటా ఒక పూట గుడిసెల కోసం తారాలు పడుతుంటే గేదె కొడుతుర్రు. కష్టం చేస్తే బతికెట్టోళ్ళం అండి మేము. ఎక్కడ పోవాలి చెప్పండి? మేము ఏడ పోయి బతకాలి? ఎవరు చెప్పుకోవాలి మా బాధలు, మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? ఎవడైనా పట్టించుకోవట్లేదు. ఓట్లకేమో ఇంటింటి గురికొస్తాడు, ఇంటింటి కాళ్ళు పట్టుకొని మొక్కుతారు. ఓట్లప్పుడు గుర్తాం కానీ ఇప్పుడు ఈ సమస్యలు గుర్తు రావట్లేదా మేము? ఇప్పుడు గుర్తు రావట్లేదా మేము? ఇప్పుడు ఏమిటి గుర్తు రావట్లేదు మేము? కేసీఆర్ గారికి చెప్పండి, మీరు చెప్పాలి మాకు. అరే ఓట్లు ఎవరికి వేస్తారు? బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా? మాకు ఎవరు ఇస్తే వాళ్ళకే వేస్తాం మేము. మాకు నీడనిచ్చిన వాడికే వేస్తాం. మేము వచ్చేంత వరకు మాకు నీడనిచ్చిన వాడికే వేస్తాం. మాకు ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఎవరైనా ముఖం చూంచలేదు. వాళ్ళు వచ్చి బేరిస్తారు. ఇక్కడ కాలు చేయాలని బేరిస్తారు. ఎవరు? పోలీసు వాళ్ళేనండి. పోలీసు వాళ్ళు లేకనే ఒక్కుతారు. ఏ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు మనది ఇక్కడ ఐతనగర్ పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బేరిస్తారు. అందరికి ఎంఆర్ఓ కానీ అందరూ వచ్చారు ఇక్కడ. మాకు దయచేసి ఎట్లనైనా 60 గజాలు ఇల్లు చేయండి. ఖాళీ చేయమని అంటారు. మేము ఎక్కడ పోవాలి? పని చేస్తే బతికేటోళ్ళం.
ఇక్కడ పొద్దున్న లేసి ఇక్కడ కూర్చుంటే మాకు ఈ పూట తింటా ఈ పూట తింటా వెళ్ళదు. పని చేస్తేనే బతుకుతాం మేము. భూదాన భూమి ఎప్పటి నుంచో ఉందని తెలుసు మాకు, చెప్పిన వాళ్ళు కాదు. అంత మాత్రం ఈ మనం భారతదేశంలో బతికిన వాళ్ళకి అంత మాత్రం తెలియదండి. భూదాన భూమి ఒకళ్ళు ఉంటే చెప్పాలా? ఎక్కడెక్కడ మన గవర్నమెంట్ ఫ్లాట్లు తెలియదా? అంత కళ్ళు మూసుకొని బతుకుతున్నావా మేము? ఇక్కడ 1,00,000 దాకుంటారండి, 1,00,000 దాకుంటాం. కార్యాచరణ ఏముంటది? మాకు మేము న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మమ్మల్ని చంపినా సరే ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్రసక్తే లేదు. మేము అసలు ఇక్కడ నుంచి వెళ్ళాం. నేను చెప్తానగా ఏ ప్రాంతంలో అందరు ఉన్నారు, లేని వాళ్ళు అందరు ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు ఇంటింటికి నువ్వు ఏ ఊరి పోయి చెక్ చేసినా ఇంటింటికి ఒక ఇల్లు లేదు. మా పేరు మీద మా ఆధార్ కార్డులు ఇస్తాం, మా పేరు మీద ఏ ఇల్లు ఉందో చెక్ చేసుకోరి. నా పేరు దీప్లా. గత ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. మన కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి హామీలు ఇస్తారు కానీ ఇది అప్రూవల్ చేయరు మనకు. మా డిమాండ్ ఏం లేదు మేడం. మేము వచ్చి దాదాపు 20 సంవత్సరాలు వస్తుంది ఇక్కడ. నేను గిత్తున్నప్పుడు వచ్చి ఇప్పుడు 24 ఇయర్స్. మాకేం లేదు సార్. కేసీఆర్ గారు దాదాపు 60 గజాల ఇల్లు మాకు ఎవరి వాళ్ళకి డాక్యుమెంట్తో సహా మాకు ఇచ్చేస్తే ఆ ప్లేస్లో మేము ఇల్లు కట్టుకుంటాం. అదొక డిమాండ్. నిజమే. లాఠీ చార్జ్ కూడా చేస్తారు సార్. మాకు లాఠీ చార్జ్ కూడా చేసి నిన్న మన దాకా లోకల్ వాళ్ళ గుడిసెల మీద అయినా సార్ ఉన్నారు. ఎందుకు లేరు? కానీ బయటికి రావట్లేరు భయపడి. వాళ్ళకు కూడా దెబ్బలు పడేది అందరికీ. అలాగే మీరు కూడా ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తాం మేడం. ఎందుకు? ఇది మా హక్కు కదా. ఇప్పుడు ఓటు ఉన్నప్పుడు అందరు వస్తారు. మేము మన కేసీఆర్ తెలంగాణ కొరకు 8 సంవత్సరాలు పోరాటం చేసిండు. మా కొరకు ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. అది అంటే ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు వేస్తుంది కదా, ఏ లేని ఎందుకు చెప్తున్నారు? మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయింది మేడం. చదువుకొని కూడా మీరు ఇక్కడ గుడిసె. మరి ఆర్థిక పరిస్థితి ఏం చేద్దాం మేడం? మరి తినాలి. మీ హోటక్ ఎక్కడ ఉంది మేడం? ఇప్పుడు నేను గుడిసె వేసుకున్నాను సార్. నేను మా ఫ్యామిలీని ఒకటే వేసుకున్నా. ఒకటి అందరు వేసుకుంటే ఎలా వస్తుంది? అందరు ఎలా పోతారు? జనరల్గా అలా ఏం వేసుకోరు. ఇక్కడ ఇల్లు లేదు సార్ మాకు. అలాగా ఏం లేదు. ఇక్కడ ఏరియాలు ఉంటారు? మేము ఇక్కడే ఉంది, హైట్ నగర్నే ఉంటారు మేడం. డబ్బులు ఏం చేయలేదు సార్. మేము మాకు డబ్బు వద్దు ఏమో సార్. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈడ ఉన్న దాదాపు 1,00,000 మందికి ఎంత వచ్చిన 60 గజాలు డాక్యుమెంట్తో సహా మాకు ల్యాండ్ అప్రూవల్ చేస్తే ఇక్కడే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటాం మేము. అంతే. మీరు సిపిఎం జెండాలు పెట్టుకురు కదా అందరూ, మరి సిపిఎం వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? మరి ఎవరైనా వాళ్ళు అంటే దీనికి నాయకత్వం ఎవరన్నా వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు పేద ప్రజలకు దిక్కున్న పార్టీ అంటే సిపిఎం పార్టీ. ఎందుకంటే పేద కొంచెం చెప్పండి. కూడా ఎలక్షన్లో సిపిఎం పార్టీ తెలంగాణకే సపోర్ట్ చేసింది. మరి వాళ్ళు వస్తారు మేడం. అప్పుడు అంటే మన కేసీఆర్ ఏమి ఇచ్చాడు మరి వాళ్ళకు? కేసీఆర్కి సపోర్ట్ చేసినట్టే మరి సిపిఎం పార్టీ కేసీఆర్కి సపోర్ట్ చేసినట్టే ఆ పార్టీ అన్నట్టే కదా. మరి సిపిఎం పార్టీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు మేడం? ఏ పార్టీ వాళ్ళు సపోర్ట్? మా నాయకులు వస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. వాళ్ళు కూడా బయటకు వస్తారు. అందుకని మేము జెండా కట్టుకుని ఉంటున్నాం. వచ్చినారా ఎప్పుడైనా ఎవరైనా మీ నాయకులు వచ్చి మాట్లాడిరా? మేడం మాట్లాడారు మేడం. నిన్న మన వచ్చి మాట్లాడారు. మా బాధలు మీరు చెప్పుకుంటాం. మేము రోడ్డు మీద ఏం చేద్దామంటాం? ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నా మేడం. మన కానిస్టేబుల్స్ ఎగ్జామ్ పెట్టింది. మన ఈవెంట్స్ లాంచ్ ఎంత పెట్టిండు? 4 మీటర్స్ పెట్టిండు. ఎట్లా గుర్తు చేస్తారు మేడం? నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు సైదుల్ అండి. ఇక్కడ దగ్గర ఈ ల్యాండ్ అంత ఉంది. ఇక్కడ వేసుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా సొంత ఇండ్లు ఉండి గవర్నమెంట్ జాబులు ఉండి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు. ఉన్న వాళ్ళు అంటే ఎవరంటే పేదోళ్ళు, ఇల్లు లేని వాళ్ళు మాత్రమే. వాళ్ళు మొదటి నుంచి కూడా గుడిసెలు వేసుకునేది ఏంటంటే, నేను వచ్చిన కాంచి కూడా మా చుట్టుపక్కల గుడిసెలు వేసిన దగ్గర అడిగింది ఏంటంటే, అయ్యా మీరు అందరికీ ఇండ్లు ఉన్నాయా? ఇండ్లు ఉన్నోళ్ళు లేనోళ్ళు చేసుకొని ఉంటే కూడా ఉన్నోడు 2 గుడిసెలు 1 గుడిసె వేశారు. మేము అందరం అట్లా ఎవరో లేవయ్యా, మాకు ఎవ్వరు కూడా ఇండ్లు లేవు. మా ఆధార్ కార్డులు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మా ఆధార్ కార్డులు మేము చూపిస్తాం. చూపించిన తర్వాత అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాకు ఎక్కడైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధిదారులుగా మేము పొందినట్టుగా ఉంటే మేము ఇక్కడ నుంచి మా గుడిసెలు తీసేసుకొని పోతాం. మాకు ఇండ్లు లేక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2వ సారి ఇక్కడ ఉన్న జనాలు ఓట్లు వేయండి. కేసీఆర్ గారు గెలవలేదు ఇప్పటివరకు. గెలవకుంటున్నాడని గెలిచి మనందరూ ఓట్లు వేస్తేనే ఆయన గెలిచిండు. ఆయన ఇప్పటివరకు డబల్ బెడ్రూమ్ ప్లాట్లని ఇక్కడ బండ్లగూడలో ఎక్కడ దగ్గర ఒక 30-40 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పటికి ఉంది. అది ఎక్కడ మన రాజీవ్ గృహకల్ప అని చెప్పి ఆ గవర్నమెంట్ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు ఉండే ప్రభుత్వం అక్కడ కూడా ఇట్లనే గుడిసెలు వేస్తే పేదోళ్ళనే పట్టుకొని ఎవరు దగ్గర ఒక 10-11 ఇయర్స్ అవుతుంది అనుకోండి. అక్కడ పేదోళ్ళు గుడిసెలు వేస్తే వాళ్ళెమ్మటి దగ్గర అక్కడ రౌడీలను పెట్టించి పెద్ద కర్రలు పెట్టి కాళ్ళు చేతులు తలకాయలు పగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఏగలేక వచ్చిన తర్వాత ప్రభుత్వం వస్తారు అంటే ఎవరు రాలే. ఇట్లనే ఇప్పుడు కానీ అక్కడ గొడవ జరిగినట్టు వాళ్ళకి తెలిసో తెలియక ఒక 2 గుడిసెలు అక్కడ వేయచ్చు. వచ్చిన కాంచి కూడా ఎవరు అక్కడ వేయలేదు. ఒకరి మాట కాదని ఒకరి మాట వినకుంటే ఏ పని చేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలియక కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో వేస్తే వేయచ్చు. అది వాళ్ళ పట్టభూమి అయితే కావచ్చు. వాళ్ళు కట్టెలు పట్టుకొని ఇవ్వడంగానే వాళ్ళకి సమాధానం చెప్పిన పంపించిన అయిపోయింది. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే రాజీవ్ గృహకల్ప దగ్గర ఏం జరిగిందంటే ఇట్లనే జరిగింది సేమ్.
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు పేదోళ్ళకు ఇప్పుడు వేసుకున్న గుడిసె 4 గజాలు లేదు. అది మాకు ఒకటి జరగాల్సింది ఏంటంటే 60 గజాల స్థలం ఇచ్చి ఇక్కడ ఎంతమందికి అయితే ఇండ్లు ఉన్నాయో లేవో ప్రభుత్వం నుంచి లబ్ధిదారులు ఉన్న వాళ్ళకి వద్దు, మేమే చెప్తున్నాం డైరెక్ట్. ఒకవేళ ఏమి లేని పేదోళ్ళకే, ఇల్లు లేని పేదోళ్ళకి 20-30 సంవత్సరాలు ఇక్కడ వచ్చి కష్టపడి పని చేసుకొని వాళ్ళకి సొంత ఇల్లు కూడా గతి లేకుండా రెంట్లు కట్టుకొని పిల్లల చదువులు చిన్న చిన్న పిల్లల్ని వేసుకోవాల్సినంత అవసరం ఇక్కడ లేదు ఎవరికి. వాళ్ళకి ఎక్కడ ఏ స్థితిలో లేకనే ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నామండి. అయితే రాజీవ్ గృహకల్ప దగ్గర కూడా ఏం చేశారంటే ఇట్లనే పబ్లిక్గా గొడవలు చేస్తే వాళ్ళందరూ వచ్చి గవర్నమెంట్ మేము మాట్లాడతాం, మీకు ఇంతమంది ఉన్నారమ్మా, మీరు వేసుకున్న గుడిసెలకు 4 గజాల ప్లేస్ కూడా ఇక్కడ లేదు, మీరు బాత్రూమ్ కూడా కట్టుకోలేని పరిస్థితి, ఇంతమంది ఉన్నారు, మీకు అందరికి ఇండ్లు కావాలంటే మేము డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టించి మేము ప్లాట్లు ఇస్తామండి అని చెప్పిండు ఎవరు మన అప్పుడున్న గవర్నమెంట్ అంతా ఇదే గెలిచేంత వరకే మా చుట్టూ తిరుగుతారు. కోటర్స్ కట్టించారు కదా రాజీవ్ స్వగృహకల్ప కట్టించారు ఒక అది కట్టిపించారు కదా. సో అది జరిగినాయి చెప్తున్నా సార్, కొన్ని ఇట్లా గుడిసెలు వేసుకున్న వాళ్ళు చాలా జరిగినాయి, జరుగుతున్నాయి. కట్టిపించిన దాంట్లో మీకు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు? అయితే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు కట్టిపించి ఇస్తామన్నారండి. వాళ్ళు కట్టిపించి ఇవ్వలేదు, అవి వచ్చి కట్టిపించినాక ఒక్కొక్కరికి ఇస్తాం, అప్పుడైతే అందరికి సరిపోతాయి అమ్మ, ఇట్లా 60 గజాల ల్యాండ్ వంచిస్తే సరిపోదని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి అప్పటికి ఇచ్చేసి ఇప్పటి వరకు అక్కడ రాజీవ్ గృహకల్ప దగ్గర అన్ని అపార్ట్మెంట్స్ ప్లాట్లు కట్టిన ఏ పేద వాళ్ళు ఒక్క పేద అయినా అక్కడ ప్లాట్ తీసుకున్న పాపన పోలేదు. అక్కడ కట్టించినాక కూడా కొంచెం ఏది ప్రైవేట్గా కొనుక్కొని డబ్బులు పెట్టుకొని కొనుక్కొని ఇప్పుడు 15-20 లక్షలు 30 లక్షలకు అది అట్లా తీసుకున్నారు. అట్లా గవర్నమెంట్ చేసే పని ఇది. ఇప్పుడు ఇక్కడ కూడుకున్నది ఏంటంటే ఇప్పుడు వేసుకున్న వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి మాట్లాడితే మేము అనేది ఒకటే, ఆయన కట్టించిన డబల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇక్కడ ఇంకెన్నో ఖాళీ ఉన్నాయి, అవి కూడా కొంతమందికి చెందలేదు. మేము ఒకటే ఆ గవర్నమెంట్ మీద నమ్మకం అనేది పోతుంది ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు రెండోసారి ప్రభుత్వం వచ్చింది, సరే గవర్నమెంట్ జాబులు అవి వేసుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు నిరుపేదలు చాలామంది సొంత ఇల్లు లేకపోతే బాధపడుతున్నారు వాళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా, గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వ అధికారి ఇక్కడికి వచ్చి అడిగినా మేము ఒకటే ఒక మాట అనేదండి, వాళ్ళు మాకు ఏ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టేది, ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరికి చెక్ చేసి లేని పిల్లలు లేని బిడ్డలకే లేని వాళ్ళకే 30 సంవత్సరాలు ఇక్కడ కాయ కష్టం చేసుకున్న వాళ్ళకే అది 30 గజాలు రాని 40 గజాలు రాని అందరికి పంచేయాలండి. మేము కోరుకునేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అదే. ఈసారి కనుక కేసీఆర్ కనుక ఏదైనా మాకు ఇక్కడ రిమార్క్ జరిగిందనుకో, ఇక్కడ ఊరోళ్ళే కానీ ఇక్కడ ఎవ్వరు వచ్చినా కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆగడానికి వెనుక పోవడానికి సిద్ధంగా లేరు. ఈ కట్టెలు కాదండి 10 కట్టెలు కూడా తరుగుతాయి. మేము న్యాయంగా పోరాడతాం, ఒకరి మీదకి పోము, ఒకరితో మేము కొట్లాడము, న్యాయంగా జరుగుతుంది, న్యాయంగానే కూర్చుంటాం ఇక్కడ, న్యాయంగానే ఒకరి జోలికి మేము పోం, పట్టాల భూమి జోలికి మేము పోం. ఇది గవర్నమెంట్ భూమి అని అందరికీ ఎరికే, మాకు అందరికీ తెలుసా, మేము ప్రజల మనుషులం, మేము ప్రజల భూములు ఎక్కడున్నాయో తెలియదా? గవర్నమెంట్ అంటే ఇది కేసీఆర్ది కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేది కాదు, ఇది ప్రజల భూమి, ప్రజలకే చెందాలి. మేము కోరుకునే న్యాయంగా. సర్వే నెంబర్ అనేది మాకైతే తెలియదండి. మామూలుగా మేము గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసు మాకు. ఇప్పుడు 221 ఉన్నాయని తెలుసు. అయితే ఇప్పుడు దానికి వేరే ఇప్పుడు అసలు లబ్ధిదారులు మాకు ప్రజలకు ఇవ్వాలని చెందాలని ఒక ధోరణి ఎవరు ఉండే రాసిండు, అది నడుస్తుంది అట్లనే. కానీ మధ్యలో వ్యక్తులే మమ్మల్ని ఏదో ఒకటి చేయాలన్నట్టుగా ఇది మధ్యలో జరుగుతుంది. అట్లాంటి గొడవలు జరగకుండా ఎంతో కొంత మీ మీడియా వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు సహకరిస్తే ఇప్పటివరకు ఏ అధికారి రాలేదండి. ఇప్పటివరకు ఇక్కడ గుడిసెలు వేసిన కాంచి కార్పొరేటర్ కానీ ఇక్కడ సంబంధించిన లీడర్లు కానీ సంబంధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ నుంచి కూడా ఇక్కడికి రాలేదు. ఇక్కడ మీరు ఎట్లుంటారమ్మా, నీళ్ళు ఉన్నాయా, బాత్రూమ్లు ఉన్నాయా, ఇక్కడ ఇంతమంది చిన్న బిడ్డలు వేసుకొని ఉంటురని ఏ ఒక్కరు కూడా అడగలే. అదే రేపు ఎన్నికలు స్టార్ట్ కానీ ఈ గుడిసె దగ్గర వచ్చి ఒక లీడర్ ఉంటారు, ప్రతి గుడిసె దగ్గర. ఇప్పుడు ఎందుకు మేము కనిపించట్లేదు వాళ్ళకు? దగ్గర 1,00,000 మంది పైన ఉన్నారు ఇక్కడ. అందరికి ఇక్కడ అంతా పేదోళ్ళే, ఎవరికి ఇండ్లు లేని బిడ్డలు మాత్రమే ఉంటుంది. ఇది 100-150 ఎకరాలు ఉంటుందని మా అంచనా. మేము ఎంత ఉందనే తెలియదు. అన్ని ఎకరాలలో గుడిసెలు పడ్డట్టు ఇప్పటివరకు. పట్టా భూములలో మేము ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ఎవరు వేయలేదండి ఇక్కడ ఉన్నోళ్ళు. మీరు అనవసరంగా వాళ్ళని లేపి వీళ్ళని లేపి మా మీదకి తీసుకొస్తే మాత్రం ఇది ఇంకా విప్లవం ఇంకా పెద్దగా అవుతుంది. అంతా తెలంగాణ ప్రాంతం వారే ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన ఓటర్లే ఉన్నారు. దానికి సంబంధించిన ఈ నియోజకవర్గం నుంచి ఇక్కడ ఏరియాలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ వేరే బయట నుంచి వచ్చో, వేరే రాష్ట్రాల నుంచి వచ్చో, ఎక్కడి నుంచి వచ్చో ఏదో దౌర్జన్యం ఇక్కడ వేసి మేము అక్కడ వేస్తే ఉంటుంది అన్నారు ఎవ్వరు లేరు. ఇక్కడ అంతా అనుభవం అయ్యి బాధపడి ఇల్లు లేక కిరాయిలు కట్టుకోలేని స్థితిలో వచ్చేసిన వాళ్ళు మాత్రమే తప్పితే ఇక్కడ సొంత ఇల్లు ఉండి ఇక్కడ గుడిసెలు వేసిన వాళ్ళు ఎవరు లేరు. మేము దాన్ని కూడా చెప్పేది ఏంటంటే మీరు చెక్ చేసుకోండి, ఆధార్ కార్డులు చెక్ చేసుకోండి. వాళ్ళు మాకు న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము దేనికైనా సిద్ధం. నాయకత్వం అనేది ఏమో లేదు, అందరిది ఒకటే మాట.
అందరిది ఒకటే మాట, అందరు ఎవరు మాట్లాడినా అందరి నోట్లోకి వెళ్ళి వచ్చేది ఒకటే మాట, మాకు సొంత ఇల్లు లేదు, మాకు ఎంత వస్తే అంత ఇక్కడ పంచాలి. లీడర్లు రాజకీయం అనేది ఇక్కడ ఏం నడవట్లేదు. నాయకత్వం అంటే మేము అంతా ఒకటే, మేమే నాయకత్వం అంతే అంతే. అదే అందరం ఉంటాం, ముందు అందరం ఉంటామండి. మా ప్రాణాలు పోయేంత వరకు అలా చనిపోతే ఇక్కడి నుంచి తీసుకోమని చెప్పండి అంతే. ఇంకా అవి ఎన్ని కేసులు పెడతారా, వాళ్ళు ఎన్ని కేసులు పెడతారా పెట్టమని చెప్పండి. ఎంతమందిని కొడతారు, లాఠీ చార్జ్ చేస్తారా చేయమని చెప్పండి. వాళ్ళు ఏ రకంగా ఏవిటికి లాఠీ చార్జ్ చేస్తారో, ఏ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినా మేము దానికి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతవరకైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. లాస్ట్ మా ప్రాణాలు పోయేంత వరకు కూడా ఇక్కడి నుంచి కట్టు కదలం అంతే అంతే. అది ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే అండి. ఇగో ఒక్క మాట నేను కోరుకున్నది ఏంటంటే, ఒక మాట కోరుకుంటే, రాజకీయాలు ఏం లేవండి. రాజకీయంగా మాకు దాంట్లో మేము పుల్లలు పెట్టుకో రకంగా ఏం లేవు. మేము కొట్లాడేది ఏంటంటే, మాకు ఇండ్లు లేవు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా మాకు ఇండ్లు కావాలి. రాజకీయాలు చేసేది ఏం లేదు. నువ్వు ఈ పార్టీ నేను ఆ పార్టీ అని మమ్మల్ని కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరు చేయదు. చెప్తున్నా కదా, నాది ఈ పార్టీ, నాకు ఈ పార్టీ వానికి వేస్తాను, నాది ఆ పార్టీ అనేది చేయదు. మనం వచ్చింది ఏమిటికి ఒకటే ఆప్షన్, ఒక్కటే ఇక్కడికి వచ్చింది. మనం ఒకదానికే రాజకీయం చేస్తానికి కాదు. మనకు ఇల్లు లేదు, మనకు నీడ కావాలి అంతే. అందుకు వచ్చినాం మనం అంతే తప్పితే రాజకీయం చేస్తానికి ఇక్కడ ఎవరు రాలే. రాజకీయం పేరుతోటి ఇక్కడ గొడవలు సృష్టించడానికి వీల్లేదు ఎవరైనా సరే. ఇయాటికి 6 రోజులు అవుతుంది, 6-7 రోజులు అవుతుంది. ఒకళ్ళు పోయి అందరూ బంద్ చేసుకొని ఒక పూట తిని ఒక పూట పొద్దుగాల పెట్టుకొచ్చుకుంటే మధ్యాహ్నం తింటే మళ్ళీ సాయంత్రం ఉండదు వాళ్ళకి అన్నం. అట్లా ఎంతోమంది చూసిన కాఫీలు టీలు బిస్కెట్లు దాకా కూడా ఇక్కడ కూర్చొని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మాకు కావాలి మంచినీళ్ళు పోతే అది ఇంత మునుపు కూడా ఎవరో వచ్చి ఇక్కడ వెళ్ళిపోయారు. ఎవరిని కూడా మేము ఏం అనలేదు. వాళ్ళు కూడా ఒక్కోసారి మా మీదకి వచ్చిర్రు. అయినా మేము ఓపికతోటే ఉన్నాం, ఎవరి దగ్గరికి పోలేదు. ఎవరి మీద మేము కట్టెలెత్తలేదు. ఇప్పటి వరకు నెమ్మదితోటే చేస్తున్నాం సార్. అది నెమ్మదిగానే మాట్లాడుతున్నాం. ఉప్పల రామచంద్రు, మేము పేదోళ్ళము, మాకు గుడిసె లేదు. మేము కిరాయి ఇళ్ళల్లో పడి ఏదో మన ఆస్మెన్గా పని చేసుకొని పూట గడుపుకుంటున్నాము. 2000కు 3000కు పూట గడుపుకుంటున్నాము. వచ్చి ఇస్తున్నారు అంటే మాకు ఇది ప్రభుత్వం జాగా కాబట్టి మేము వచ్చి ఇక్కడ ఉండి ఏదో చేసుకుందామని మేము వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు వీళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని దొక్కించుకోకపోయినా పర్వాలేదు, మా జీవితాలు పోయినా పర్వాలేదు. మాకు చానీళ్ళకి గతి లేకుండా ఉన్నాం. మాకు తినటానికి తిండి లేదు. మేము అరిగోస పిల్లలు, మేము ఇక్కడ అరిగోస ఉన్నాము. మాకు న్యాయం కావాలి. ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ మాకు న్యాయం జరగాలి అని మేము ఒక ప్రజానీతిగా మేము క్షమార్పణ కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలి. ఇక్కడ చలికి రాత్రులు అయితే ఏం లేదు సార్. ఇప్పుడు ఎవరు గుడిసెల దగ్గర ఒకరు ఇక్కడ చలి, కరెంటు లేదు, పరిస్థితి కరెంటు లేదు, దోమలు, ఇక్కడ ఏ పురుగులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కొక్క గుడిసెల దగ్గర 2-3 కలుసుకొని ఇంత మంట పెట్టుకొని రాత్రి పగలు నిద్ర లేకుండా మంటలు పెట్టుకొని కట్టెలు తెచ్చుకొని మంటలు పెట్టుకొని రాత్రి పగలు నిద్ర లేకుండా ఇక్కడ ఉంటున్నాం అండి. నైట్ మా పరిస్థితి అది. నైట్ చిన్నపిల్లలు పక్కనే ఇక మీద వండ పెట్టుకొని అంతే. మేము ఏది కానకుండా ఈ అడవిలో పడి ఈ గుడిసెలు వేసుకొని మేము ఇక్కడ పడి నివసిస్తున్నాము. మాకు న్యాయం జరగాలని మేమంతా ఒకే కోరిక కోరుకుంటున్నాము. ఏ నాయకులైనా మాకు న్యాయం చేయాలి, మాకు ఇక్కడ గుడిసెలు ఇప్పించాలి, మీకు క్షమార్పణ కోరుకుంటున్నాం. అంతకు తప్ప ఏం లేదు. మీరు ఏ పెట్టి తగ్గించకపోయినా పర్వాలేదు. మాకు సాగర్ అన్న, మేము ఎంత పోరాటమైనా చేసి ఇక్కడ ఉంటాం. మాకు ఊర్లో ఇల్లు లేదు, ఇక్కడ ఇల్లు లేదు. చాలా పేదోళ్ళం అంటే పేదోళ్ళం. మేము ఇక్కడ ముందలేసినాం. మాది ఊరు సూర్యాపేట మధ్యరాల. మేము హైదరాబాద్లో ఉంటాం. రెంట్ కట్టాలంటే కట్టలేకపోతున్నాం. 5000, 6000, 7000 అంటారు. ఏ ఏరియాలో ఉంటారండి? మేము కర్మంఘట్లో ఉంటాం. కర్మంఘట్ నుండి ఇక్కడ వచ్చిన వారం రోజులు అవుతుంది. మేము దెబ్బలు తిన్నా సచ్చానా కానీ ఇక్కడ ఉంటాం. మాకు ఇల్లు దక్కిందాక మేము ఎక్కడ పోం. ముందల ఉంది మాది. మాదే డిమాండ్ ఏం లేదండి. గవర్నమెంట్ మాకు కేసీఆర్ గారు మాకు ఇల్లు ఇస్తే చాలు. మాకు అంతకంటే మేము వేరే ఏం కోరుకోలే. కొంతమంది అన్నారు పొలాలు ఇస్తారు, ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు. మా ఎకరాలు ఇటు ఏం వద్దు సార్. మాకు కావాల్సింది ఇల్లు. మాకు ఇల్లు కంటే మాకు వేరే ఏం వద్దు. మీకు డబ్బులు తీసుకొని మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైనా వచ్చారా మీ దగ్గర? మాకు ఎవ్వరు చెప్పలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్తేనే మేము వచ్చి గుర్తు చేసుకుని ఉన్నాం అంతేగాని మాకు ఎవ్వరు చెప్పలేదు.
ఎవరికి ఏం డబ్బులు ఏమి ఆధార్ లాంటిది ఏమీ లేదు అంటే ఎవరైనా వచ్చి బుక్కులు తీసుకొని రాసుకొని సో మేము ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పేసి ఎవరైనా చెప్పారా మీకు? ఏ పార్టీ వాళ్ళు రాలే, ఎవ్వరు నాయకులు రాలే, ఏ లీడర్లు రాలే, ఎవ్వరు చూసుకోలే. మేమంతలో మేము వచ్చినాం, ఇట్లా మా వాళ్ళు చెప్తేసరికి వచ్చినాం, ఇక్కడ గురి చేసుకొని బతున్నాం. ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా సచ్చేంత వరకు ఈయన ఉంటాం. ఏ పోలీసులతో ఎవరితోనైనా దెబ్బలు తినైనా కానీ సచ్చిందాక ఈయన ఉంటాం. మాకు న్యాయం అయిందాక మేము తెలంగాణ 100% గెలిపిస్తాం. మాకు ఇల్లు ఇస్తే మాకు నమ్మకం ఉంది కేసీఆర్ సార్ మాకు ఇల్లు ఇస్తారా అని. మాట్లాడడానికి ఇంకొక స్థానికురాలు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అమ్మ. నమస్కారం మేడం. నా పేరు మమత. మేము ఐత్నగర్లో ఉంటాం. మాకు అసలు ఉండడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయింది మేము హైదరాబాద్కి వచ్చి. రూమ్ రెంట్లు కట్టలేకపోతున్నాం. మా పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుతారు. మాకెవరు కూడా న్యాయం చేయడానికి లేరు. ఇళ్ళల్లో పని చేస్తాం మేము. మా ఆయన కూడా కూలి పనికే పోతాడు, వాచ్మెన్కి ఉన్నాడు. మాకు న్యాయం కావాలి. మేము ఎంత పోరాటం అయినా చేస్తాం. మాకు ఉండడానికి ఇల్లులు కావాలి. మాకు అసలు ఎక్కడ కూడా ఏది లేదు. ఊర్లల్లో కూడా లేదు. ఎక్కడ 3 ఎకరాలు ఇస్తానన్నారు, 3 ఎకరాలు లేవు. ఇళ్ళల్లో ఊర్లల్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు, డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు ఏమీ లేవు. మాకు ఇక్కడ ఉండడానికి ఇల్లు కావాలి అంతే. అంతకు మించి మేమేం కోరుకోవట్లేదు. సిపిఎం జెండాలు ఎందుకు పెట్టారు? సిపిఎం జెండాలు అంటే ఇక మరి అవి అట్లా పెట్టుకున్నారు. మరి న్యాయం మాకు న్యాయం కావాలనే పెట్టుకున్నారు. పేరు రాజు. మీటింగ్ అయిన నుంచి మాకు సిపిఐ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మన పేదవాళ్ళకి అందరికీ గుడిసెలేశ్వరని చెప్తున్నారు కదా, ఎవరు? ఓకే, మా నాయకులు అంటే ఇక్కడ మాకు గుడిసెలేశ్వరని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పడం ఏంటంటే, మా వాళ్ళు ఉంటారు ఇక్కడ కాలనీలో, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ గుడిసెలేశ్వరని మాకు ఇన్ఫర్మేషన్ తెలియడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. మేము హిమాయత్నగర్లో ఉంటామండి. అక్కడ నుంచి 20 సంవత్సరాల నుంచి హిమాయత్నగర్లో నివసిస్తున్నాము. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంబడే మేము ఇక్కడ రావడం జరిగింది. మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ చాలామంది అప్పుడు మీటింగ్ జరిగిన రోజు మేము మీటింగ్ అటెండ్ అయినాము. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ భూమి కాదని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం సర్వే నెంబర్ 162/224లో ఇది ల్యాండ్ ఉంది. మొత్తం 100 ఎకర్స్లో ల్యాండ్ ఉంది. ఇది గవర్నమెంట్ భూమి కాదు. ఇది ఎవరిది భూదాన భూమి అని తెలుసు. ఇది పేదలకు దక్కాలని చెప్పేసి భూ పోరాటం చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది పేదలకు రాసిచ్చింది ఆయన, ఈ ప్రైవేట్దే కదా, మరి ఎవరికి రాసిచ్చింది? అతను ఇప్పుడు గవర్నమెంట్ది కాదు, ఇది భూమి ఎవరిది కాదు. కాకపోతే ఇదేంటంటే భూదానం చేసిరు. ఇది పేదలకు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు అందరికి పేదలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి ఇక్కడ అందరం పోరాటం చేయడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు ఆదివారం నుంచి 5 రోజుల నుంచి వారం 10 రోజుల నుంచి ఇక్కడ నివసించడం జరుగుతుంది. వాళ్ళకు నీళ్లు లేవు, చాలా ఇబ్బందులతో గురవుతున్నాము. ప్రతి పేదవాడికి ఇల్లు చేస్తా అని చెప్పేసి కేసీఆర్ ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు, అది జరగట్లేదు. పేదవాడికి 3 ఎకరాల భూమి అన్నాడు, జాబ్ అన్నాడు, ఏం జరగట్లేదు. కాబట్టి మేము భూ పోరాటం గురించి మాకు ప్రతి ఒక్కరికి మేము కోరుకున్నది ఒకటే, ప్రతి సామాన్యుడికి ఒక ఉండడానికి ఇల్లు కావాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేంత వరకు మేము ఇదే న్యాయ పోరాటం చేస్తాం. ఇదే భూమి వచ్చేదాకా మాకు ప్రతి ఒక్కరికి ఇల్లు చేకూర్చుకునేలా అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు. మాకు మేము కాపాడుకుంటాం. జై సిపిఐ, సిపిఐ నాయకత్వం. నమస్కారం అండి. నా పేరు హనుమంతు. మాది ఇక్కడ దేవరకొండ. మాకు ఉండటానికి ఇల్లు లేదు, స్థలం లేదు. ఏంటంటే మేము ఎకరాల భూమిలు ఆడతలేం. ఏంటంటే ఒక 60 గజాల స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాం మన కేసీఆర్ సార్కి. దయచేసి మాకు ఇది ఇప్పిస్తే మీ తరపున రూఢపడి ఉంటాం. మేము దేవరకొండలో ఉంటాం మేడం. నా పేరు విజయమ్మ. దేవరకొండలో ఉంటాం మేము. ఇక్కడ బతికేదానికి వచ్చినాం. ఇలా 15 సంవత్సరాలు అయింది. మాకు 5 పిల్లలమ్మ. ఇంకా చేస్తే మా ఆయన ఒకటే చేయాలి, 5 తినాలి ఇంట్లో. ఇంకా ఉండేదానికి ఇల్లు లేదు. కిరాయి కట్టాలంటే ఒకటే తెచ్చి ఏం తెస్తాడు, ఏం తేడమ్మా. ఇంకా మేము అట్నే బతుకుతున్నాం. ఇక్కడ ఇల్లు కావాలి 60 గజాలు అని వచ్చినాం మేడం. మేము వారం అయింది మేడం. వారం అయింది మేడం. ఇక్కడనే ఉంటున్నారు మేడం. చల్లిలా అందరు ఉంటున్నారు. కరెంటు లేదు, ఏం లేదు. మన నైట్ ఎట్లుంటున్నారు? మరి నీళ్ళు కూడా రానిస్తలేరు మేడం. ఇంకా వాసరం అంటే పిల్లలకి చీకట్లో లేపుకోబోతున్నాం. అక్కడ పోతే అక్కడ పోలీసు కొడుతున్నారు మేడం. ఇంకేం చేయాలి మన పరిస్థితి? అట్లా ఉన్నది మేడం. నీళ్ళే తాగేదానికి పెట్టుకుందామంటే బియ్యం లేవు ఇంట్లో కూడా మేడం. ఏం చేయాలి మేడం? ఇది కొంచెం 60 గజాలు మాకు కొంచెం ఇల్లు ఇస్తే చాలు, భూమి ఇచ్చినా చాలు మేడం. అంతే మేడం. ఇల్లు కావాలా మీకు? దీంట్లో ఫ్లాట్లు కట్టించిస్తామంటే ఓకేనా? భూమి కావాలా? కట్టించినా ఏం లేదు మేడం. కొంచెం భూమి ఇచ్చినా చాలు, మాకు 60 గజాలు చాలు మేడం.
అంతే మేడం. అవును. ఎంతమంది 1,00,000 మందికి వస్తుందా మరి ఇది? వచ్చినంటే వచ్చిన వాళ్ళు కొంచెం చూసి ఇవ్వాలి మేడం. అందరికి బీదోళ్ళే కదా మేడం అందరం, అట్లా మేడం అంటున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వేసిరా ఇక్కడ? అసలు ఇక్కడ ఏరియా వాళ్ళు చాలా మంది కాదని చెప్తున్నారు, మరి వచ్చి అందరా? కదా మేడం, ఇంకా బీదోళ్ళు వచ్చిన మాకు ఇల్లు ఇస్తురు కేసీఆర్, కొంచెం భూమి ఉన్నది పేదోళ్ళకని ఇచ్చేదని వచ్చిర్రు పోతుర్రు, అందరు గుడిసెలు కట్టుకొని ఉంటున్నాం మేడం మేము కూడా. అందుకే కొంచెం మన కేసీఆర్ గారు కొంచెం ఇల్లు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ అని అంటే ఇవ్వలేదు. ఇప్పుడు అయినా భూమి ఇస్తాడేమో కొంచెం 60 గజాలని ఉంటున్నాం మేడం వచ్చిన ఆశతోటి. అది ఇస్తే ఓటు కూడా ఆయనకే గెలిపిస్తాం మేడం. 60 గజాలు చాలు మేడం, ఇంకా ఎకరాలు ఏమి అడగట్లేరు అందరూ. అదే మేడం అంటున్నాం మేము కోరుకునేది. కొంచెం అయితే కత్తిగలుగు ఇంకో విషయాన్ని అమ్మాయి కలిగి ఇప్పుడే వచ్చిన మొత్తం తిరుగు బాగా కొంచెం చెప్పలేరు కొంచెం పేరు కోసం వస్తున్నాను. ఏమైందమ్మా మొక్క మూసుకున్నా తమ్ముడు. అరే ఇట్లా ఇట్లా దారి చూపించేద్దాం వరకన్నా నేను సో ప్రస్తుతం చూస్తున్నాం కదా. సో వేల మంది వేల గుడిసెలు వేసుకొని వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉన్నా కూడా 5-5 మంది పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఇక్కడ డే అండ్ నైట్ మాకు కరెంట్ లేకపోయినా వాటర్ లేకపోయినా మాకు అట్లీస్ట్ మాకు ఇల్లు ఇస్తారేమో అన్న నమ్మకంతో వాళ్ళు ఇక్కడ నివసించడం జరుగుతుంది గత 5 రోజులుగా. సో ఏ నాయకులు ఎవరు రాలేదని చెప్తున్నారు మాకు ప్రస్తుతం అయితే. సో వాళ్ళు నివసించడానికి సార్ ప్రభుత్వాన్ని అయితే వాళ్ళు కోరుకుంటారని చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్నో ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ అఖిల్తో నేను మీ రిషిక.